తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఓకే. లక్ష్మీనారాయణ గారు ఈ రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఎమ్మెల్యేగానా? ఎంపీగానా? నియోజకవర్గం ఏంటి? మాకు మోస్ట్‌లీ మా జై భారత్ నేషనల్ పార్టీలో ఒక కమిటీ ఉంది. వాళ్ళ దగ్గర మేమందరం గూడా అప్లికేషన్‌లు పెట్టుకుంటాం. హ్మ్. సో, మా అభ్యర్థన ఏంటి అని మేము చెప్తాం. చైర్మన్ ఎవరు దానికి? దానికి చైర్మన్‌గా మా జనరల్ సెక్రటరీ ఉంటారు హ్మ్. పార్టీలో. హ్మ్. సో, వారు వేరే కమిటీ. ఇప్పుడు నేను గూడా వాళ్ళ ముందు నా అప్లికేషన్ పెట్టుకుంటాను నేను. హ్మ్. ఆ ప్రాసెస్ మొదలైంది మాది. ఏ కాన్స్టిట్యున్సీకి నాది పెట్టుకోబోతున్నారు? డెఫినిట్‌గా నాకు విశాఖపట్నం ఈజ్ ఎ హోమ్ గ్రౌండ్ ఫర్ మీ. అవును. సచిన్ తెండూల్కర్‌కి వాంఖడే స్టేడియం ఏ విధంగా హోమ్ గ్రౌండో, హోమ్ హ్మ్. పిచ్చో, హ్మ్. నాకు విశాఖపట్నం హోమ్ పిచ్. హ్మ్. కాబట్టి విశాఖపట్నంలో కాబట్టి పార్లమెంట్‌కి చేయాలా, అసెంబ్లీ చేయాలా అన్నది అక్కడ వాళ్ళు సజాసది చేసి నాకు చెబుతారు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా మీకు దాదాపు 2 లక్షల పైచిలుకే నాకు ఓట్లొచ్చాయి. ఆల్మోస్ట్ 3,00,000 దగ్గరికొచ్చాను నేను. అయితే మ్యాచ్ టైమ్‌లో వర్షం వచ్చి మీరు ఓడిపోయిన పరిస్థితి. అంటే అప్పుడు కేవలం 17 రోజులు మాత్రమే నేను క్యాంపెయిన్ చేశాను. హ్మ్. తర్వాత నేను కొత్త. ఆ తర్వాతొచ్చేసి 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్‌లో తిరగాలి. సో, ఇవన్నీ కూడా సమయం కూడా చాలా ముఖ్యం హ్మ్. దీంట్లో. సో, మనం సిటీలో చాలా వచ్చాయి గానీ రూరల్ ఏరియాస్‌లో నేను అక్కడి వరకు రీచ్ అవ్వలేకపోయాను. అంటే వాతావరణం అనుకూలించాలి ఒక రకంగా. ఉంటుంది గదా! హ్మ్. వాతావరణం మనం ప్రజల్లో మనల్ని గుర్తుపడతారు. ఈసారి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈవీఎంల్లో మన ఫోటో గూడా ఉండబోతోంది. హ్మ్. అవును. అవును. ఇంతకుముందు ఉండేది కాదు. అవును. ఈసారి ఈవీఎంలో మన ఫోటో, సింబలు, పేరు. హ్మ్. సో, అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈసారి ఎలక్షన్ సింబల్స్ కూడా టైం తీసుకుంటున్నారు. హ్మ్. ఒకవేళ ఇన్ కేస్ ఎలక్షన్ కామన్ సింబల్ రాకపోయినా కూడా మన ఫోటో ఉంటది. హ్మ్. దట్ ఈస్ ఎ పాజిటివ్ థింగ్. అవును. అది మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా మనం కలిసినప్పుడు నేను చెప్పాను. ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్. దాన్ని ఎన్‌ష్యూర్ చేయండి మీరు అని. హ్మ్. సో, ఈ విధంగా చూసుకుంటే నేను ఆహ్, విశాఖపట్నంలో నిలబడతాను అంటారు. హ్మ్. అసెంబ్లీకా, పార్లమెంట్‌కా అన్నది మా కమిటీ నిర్ణయిస్తుంది. హ్మ్. దాని ప్రకారం త్వరలో మేము అనౌన్స్‌మెంట్ చేస్తాం. హ్మ్. కమిటీ కూడా ఫైనలైజ్ చేస్తోంది. అది కూడా నిర్ణయిస్తాం త్వరలో.